కోల్డ్ వాటర్ హాట్ వాటర్ కన్నా ఎక్స్ట్రీమ్ హాట్ వాటర్ వద్దు, ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ వాటర్ వద్దు. ల్యూక్వామ్ వాటర్ ఇస్ సజెస్టబుల్. ఎందుకు అంటే చాలా మందికి డ్రై స్కిన్ ఉంటుంది బాడీ మీద. కొంతమంది క్లినికల్ కండిషన్ కూడా ఉంటుంది, దీన్ని ఎటోపిక్ డర్మటైటిస్ అంటాం అనమాట. ఇది ప్రాపర్లీ డ్రై స్కిన్ కండిషన్ అండ్ మాయిశ్చరైజర్ ఉండాలి. ఎక్స్ట్రా హాట్ వాటర్తో చేస్తే ఎక్కువ ఓవర్ స్ట్రిప్ చేస్తుంది కాబట్టి ఇంకెక్కువ డ్రై అవుతుంది. సో అలానే ఎక్కువ కోల్డ్ వాటర్తో కూడా చేసేవద్దు, అది కూడా డ్రై చేస్తుంది స్కిన్. సో లూక్వామ్ వాటర్ మెయింటైన్ చేసుకోగలిగితే ఫర్ ద బాడీ ఇట్ ఈస్ గుడ్. మీ కోర్ టెంపరేచర్ని కూడా కోర్ టెంపరేచర్ అంటే ఇంటర్నల్ టెంపరేచర్, నాట్ ద స్కిన్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. అండ్ దాని తర్వాత మీరు మాయిశ్చరైజ్ చేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్. కమింగ్ టు సోప్స్, బాడీ వాషెస్ వాడాలా అంటే ఫర్ ద బాడీ సోప్ ఇస్ ఫైన్. స్పెసిఫిక్గా మీరు బాడీ వాషే వాడిన అవసరం లేదు. నేను పర్సనలీ బాడీ వాష్ అడ్వైస్ చేయను, బికాస్ అది ఒక లేయర్ని వదిలేస్తుంది అనమాట. బాడీ వాష్ ఎంత వాష్ చేసినా పోనట్టు ఉంటుంది. సో ఐ ప్రిఫర్ సోప్ ఫర్ ద బాడీ. బాడీ వాషెస్కి ఎవరికి అడ్వైస్ చేస్తామంటే మళ్ళీ డ్రై స్కిన్ కండిషన్స్ వాళ్ళకి, బికాస్ వాళ్ళకి మాయిశ్చరైజర్ ఇంపార్టెంట్ కాబట్టి బాడీ వాష్ విల్ లీవ్ అ మాయిశ్చర్ ఆన్ ద స్కిన్ కాబట్టి వాళ్ళకి బాడీ వాష్ సజెస్ట్ చేస్తాను. బట్ నార్మల్ ఉంది నా స్కిన్ అన్న వాళ్ళకి సోప్ అయినా పర్వాలేదు. ప్రిఫరబుల్లీ కొంచెం హార్ష్ సోప్ కాకుండా, బయట అవైలబుల్ అయ్యే సంతూర్ ఇలాంటివి కాకుండా కొంచెము డీసెంట్ సోప్స్, కొంచెం జెంటిల్ సోప్స్ దొరుకుతాయి, అవి వాడగలిగితే సరిపోతుంది.